హలో అండి. విఎస్ఆర్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రైస్‌కైనా, చపాతీకైనా, మన ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు తొందరగా చేసుకునేలాగా కుక్కర్‌లో చూపిస్తున్నానండి. దీనికోసం నేను 250 గ్రాముల మటన్ తీసుకున్నాను. ఈ మటన్‌ని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. అంటే పావు కేజీ మటన్ అనమాట. ఇప్పుడు ఒక ఆనియను, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితే మటన్ తొందరగా ఉడుకుతుంది, సింపుల్గా అవుతుందండి. కుక్కర్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను కొన్ని స్పైసెస్ వేస్తున్నానండి. ఇది ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు మూత తీసి వాటర్ అన్నీ పోయినాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, టమాటాలు వేసి బాగా కలపండి. ఈ 2 కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని విజిల్ లేకుండా కొంచెం సేపు అలా ఉడికించండి. ఇప్పుడు మటన్లో వాటర్ అన్నీ ఇనికిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు కొంచెం మనం తినే అంత సాల్టు, ఒక 2 టీ స్పూన్లు కారం వేస్తున్నానండి. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. కారం వేసి బాగా మటన్ బాగా కలపాలి. కలిపిన తర్వాత చూడండి, ఇలా గ్రేవీగా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తుందనమాట. నాకు కొంచెం కారం తక్కువైంది, నేను ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. మీకైతే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం బాగా మటన్కి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇవన్నీ ముక్కకు పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టి స్టవ్ మీద అలా ఉంచండి. ఇప్పుడు మూత తీసి బాగా మటన్ అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. మనకి మటన్ ఉడకటానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. నేనైతే ముక్కలు మునిగేంతవరకు పోస్తున్నాను. మటన్ కాబట్టి కొంచెం చూసిగా కావాలని పోస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు విజిల్ పెట్టండి. విజిల్ 4 విజిల్స్, 4 అండ్ 5 వచ్చే వరకు చూసుకోండి, లేదంటే మటన్ ఉడకదనమాట. కంపల్సరీగా 5 విజిల్స్ పెట్టండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఎంతో టైం పట్టదండి, చాలా సింపుల్గా టేస్టీగా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా, మన ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా చేసి పెట్టాలనుకున్నప్పుడైనా, రైసు, చపాతీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి జ్యూసీగా ఎంత బాగుందో. మీకు ఈ మటన్ కర్రీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.